కథా శీర్షిక మా అమ్మ చేతి సజ్జబూరెలు వెతికినా దొరకట్లేదు. గ్రామము పేరు వలపల్ల. అది పల్లెటూరు కాదు, అలాగని పట్టణము కాదు. మా చిన్నతనములో చుట్టుపక్కలుళ్ళలోని వారంతా పంట పొలాలకు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పనిముట్లు కోసం, కొత్త బట్టలు లేదా పెండ్లి బట్టల కోసం, బంగారు వెండి ఆభరణాలకు, బ్యాంకు పనులకు, తినుబండారాలకు వలపల్ల వెళుతుండేవారు. అయితే ఈ ఊరు బట్టలకి బాగా ప్రసిద్ధి. చవకగా మంచి బట్టలు దొరుకుతాయి. చేనేత వస్త్రాలకు పేరుంది. స్వర్ణకారులున్నారు చుట్టుపక్కల. మార్టూరు, రాజుపాలెం, బొబ్బేపల్లె, జొన్నతాలి, దర్శి, లక్కవరం, కోలలపూడి, తాటివారిపాలెం, కోనంకి, నాగరాజుపల్లె, రామకూరు, సంకవరప్పాడు, ధర్మవరం, కొండమంజులూరు, బైతమంజులూరు, ముప్పవరంపాడు, కొండమూరు, కోటపాడు, పంగులూరు, పర్చూరు, కారంచేడు దగ్గర నుండి ఈ వైపు చిలకలూరిపేట దాకా జనం తమ పని అవసరాల నిమిత్తం రోజు వస్తూ ఉంటారు. పల్లెటూర్ల వాళ్ళు పనులన్నీ చూసుకుని నరసింహారావు గుట్లో బెల్లం జిలేబిని కొద్దిగా కాదండి కేజీల కొద్దీ కొనుక్కుంటారు. కొనకుండా ఇంటికి తిరిగిరారు. రేటు తక్కువ. జిలేబీ పూస చేతి వేలంత లావుగా, అరచేయంత వెడల్పులో స్పీయర్ షేపులో వేసేవారు. బాహుబలి ప్లేటులో అమర్చేవారు. దాని రుచి చెప్పక్కరలేదండి. ఏ జిలేబీ 30 రూపాయలకు ఇచ్చేవాడు. ఇకపైన చెప్పినట్లు ఈ అమ్మగారు అదే రోడ్డులో సందు చివర కింద నీళ్ళ మీద కట్టెల పొయ్యి పెట్టి సజ్జబూరెలు మరియు మినపగారెలు అమ్ముతుండేది. బెల్లం సజ్జబూరెలు రుచి చెప్పక్కరలేదండి. ఎంత బాగుంటాయో. కమ్మటి రుచిత. హాలంతాతో బూరెలావుగా చిన్న పిల్లలు ఆడుకునే క్రికెట్ బాలంత లావుగా ఉండేది. తుంచితే లోపలంతా డుల్ల ఉంటుంది. రూపాయికి ఒక బూరె ఇచ్చేది. ఆ రోజుల్లో ఎంత చిన్న కుటుంబమైనా 25 బూరెలకు తక్కువ తెచ్చుకోరు. అలాగే మినపగారెలు 1 రూపాయికి ఇచ్చేది. వాటి కోసం ఇంటి దగ్గర పిల్లలందరం ఇంటి ముందు గేటు ఎక్కి ఊగుతూ మా అమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారు అని గారెలు, బూరెలు, జిలేబీ కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్లము. చాలా కాలం వారు ఇదే వ్యాపారం చేసి ఇప్పుడు వారంతా కోట్లకు పడగలెత్తారు. ఇదంతా 1990లో జరిగిన కథ. మరలిప్పుడు అంటే 34 సంవత్సరాల తర్వాత వెళ్ళాము. ఆ జిలేబీ, బూరెలు, గారెలు ఉన్నాయేమోనని. ఇప్పుడు జిలేబీ వాళ్ల తాలూకు ఎవరు లేరు. సజ్జబూరెలు అమ్మే చోట మామిడి పండ్ల బండి ఉంది. వాళ్ల పిల్లలు పెద్దవారైవే. రేచోట స్థిరపడ్డారు. ఆ రోడ్డంతా కొత్త షాపుల వారున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే అందరూ కలిసిపోయారు అని సంతోషం వేసింది. బీహార్ వాళ్ల స్టీల్ సామాను షాపులో నిమ్మకాయలు రసం తీసుకునే చెక్క హాలంతా కకునుకున్నాము. కానీ సజ్జబూరెల బామ్మ బ్రతికే ఉంది. వెళుతుంటే అరుగు మీద కూర్చుని ఉంది. వెళ్లి కలిసాము. దగ్గరకెళ్లి బాగున్నావా అని అడిగాము. బాగున్నానని చెప్పింది. ఇప్పుడు తనకి 86 ఏండ్లంట. బాగా తిరుగుతూ తన పని తాను చేసుకుంటుంది. నీ సజ్జబూరెలు, మినపగారెలు ఇవి అని అడిగితే ఇప్పుడవి కొనేవాళ్లు లేరు. సజ్జబూరె ఉంటుందని తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఈ కులకారికి పేరు కూడా తెలియదు. ఎవరు కొనడం లేదు అని చెప్పింది. ఎవరు? ఎక్కడో ఇళ్లలో పాత తరం వారు అదే సజ్జబూరెలు చేయడం తెలిసిన వారు వండుతున్నారు తప్ప కొత్త తరం వారికి తెలియదు అని చెప్పింది. వస్తూ మూల చివ గోళీ సోడా తాగిచి అన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఇంటికి వచ్చాము. అన్నట్టు ఇంకో విషయం ఏమిటంటే ఈ చిలకలూరిపేటలో కూడా ఒక పేరున్న పురాతనమైన హోటల్ ఉంది. దాని పేరు శాంతి హోటల్. కూరగాయల మార్కెట్ దగ్గరుంటుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పేటకు వస్తే శాంతి హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగితే తప్ప వెనక్కి వెళ్లరు. మేము కూడా పేటకు వెళ్తే ముందు హోటల్కు ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూసేవాళ్లము. ఆ తర్వాతే పనులన్నీ. అక్కడ దొరికిన మినపగారే, పూరీలు చేంత వరకు మాకు ఎక్కడ దొరకలేదండి. హోటల్ ముందు కాఫీ పొడి అమ్ముతారు. దాని పేరు అశోక కాఫీ పొడి. ఎంత సువాసన వస్తుందో చెప్పలేమండి. అంత బాగుంటుంది కాఫీ పొడి. గుమగుమలాడుతూ. ఓ 4 సంవత్సరాల క్రితం వెళ్లి చూసినప్పుడు పాతపడిపోయి